హాయ్ కుకింగ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో పన్నీరు దమ్ బిర్యానీ చేయబోతున్నానండి. ఎప్పుడైనా మనం పచ్చిని చేయాలన్నప్పుడు అలాంటప్పుడు నాన్ వెజ్ అది తినకూడదు అంటారు. అటువంటప్పుడు చికెన్ దమ్ బిర్యానీకి ఈక్వల్గా ఉండే పన్నీరు దమ్ బిర్యానీని అయితే చేసుకోవచ్చు. చికెన్ దమ్ బిర్యానీ ఏ విధంగా ఉంటుందో టేస్ట్, అదే టేస్ట్తో ఈ పన్నీర్ బిర్యానీ ఉంటుంది. చేయడం కూడా ఈజీ. ఈ పన్నీరు దమ్ బిర్యానీ ఏ విధంగా చేయాలో చూసేద్దాం పదండి. పన్నీర్ దమ్ బిర్యానీ చేయడానికి బాస్మతి రైస్ తీసుకోవాలండి. అది కూడా క్వాలిటీ ఉన్న రైస్ తీసుకుంటే రైస్ పొడి పొడిలాడుతూ ఉంటుంది. ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను. ఇవి వెయిట్లో 250 గ్రామ్స్ ఉంటాయి. ఒక బౌల్లో వేసుకుని శుభ్రంగా 2 సార్లు కడిగి వాటర్ అంతా తీసేసి మరలా మంచి వాటర్ వేసుకుని పక్కన పెట్టుకోవాలి. దమ్ బిర్యానీ బాస్మతి రైస్ చేసుకుంటేనే బాగుంటుంది. ఈ బియ్యం నాణేలో మిగిలిన ప్రాసెస్ చూద్దామండి. పన్నీర్ దమ్ బిర్యానీ చేయడానికి నేను 200 గ్రామ్స్ పన్నీర్ అయితే తీసుకున్నాను. ఇలాగా స్క్వేర్ టైప్లో కొంచెం పెద్ద ముక్కల కిందే కట్ చేసి తీసుకోవాలి. ఒక బౌల్లోకి కొద్దిగా సాల్టు, కారం, పసుపు, మసాలా పౌడర్ ఇవన్నీ కూడా వేసేసుకుని కొంచెం ఇవన్నీ కూడా పట్టేలాగా పన్నీర్ ముక్కలకి ఒకసారి బాగా కదుపుకొని పక్కన పెట్టుకోవాలి. దమ్ బిర్యానీ అనేసరికి మనం బ్రౌన్ ఆనియన్స్ అయితే మాత్రం వేయాలండి. బ్రౌన్ ఆనియన్స్ వేయడం వల్ల టేస్ట్ వస్తుంది బిర్యానీకి. ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా కట్ చేసి తీసుకుంటున్నాను. నేను చిన్న పాన్ పెట్టాను. కొద్దిగా ఆయిల్ వేసి ఈ ఉల్లిపాయలను అయితే బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. మనం బ్రౌన్ ఆనియన్స్ని అప్పటికప్పుడు చేసుకోవచ్చు, లేదు మనం ఇంట్లో స్టోర్ చేసుకుని కూడా యూజ్ చేయొచ్చండి. నేను ఎప్పుడు బిర్యానీ చేసినా అప్పటికప్పుడే నేను ఫ్రై చేస్తూ ఉంటాను. ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు వేరొక నాన్ స్టిక్ పాన్ పెట్టుకుని ఇందులోకి ఇప్పుడు బ్రౌన్ ఆనియన్స్ వేయించిన ఆయిల్ ఉంటుంది కదా, అదే ఆయిల్ని అయితే ఒక స్పూన్ వేస్తున్నానండి. ఇందులోకి ఉప్పు, కారం, మసాలా ఇవన్నీ పట్టిన ఈ పన్నీరు ముక్కలను కూడా ఇందులో వేసేసుకొని కొంచెం గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. నాన్ స్టిక్ పాన్ అయితే మనకి పన్నీర్ ముక్కలు అయితే అంటుకోకుండా ఉంటాయి. ఈ విధంగా పన్నీర్ ముక్కల్ని వేసేసుకుని ఒకసారి కదుపుకొని రెండో వైపు కూడా తిప్పుకొని గోల్డ్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకుని ఒక పక్కన పెట్టేసుకోవాలి. పన్నీర్ని ఇలా ఫ్రై చేసి చేసుకుంటే బాగుంటుందండి టేస్ట్. ఉప్పు, కారం అది బాగా పట్టి బిర్యానీలోకి అయితే చాలా బాగుంటుంది. ఈ పాన్ పక్కన పెట్టేసుకుని నేను రైస్ని ఉడికించడానికి వేరొక పాన్ పెడుతున్నాను. ఇందులోకి ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాను. ఒక 4 గ్లాసుల వరకు కూడా వాటర్ వేసుకుని ఈ వాటర్లోకి కొద్దిగా 1/2 టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. కొద్దిగా ఆయిల్ వేసుకుని ఇందులోకి మసాలా దినుసులు, మరాఠీ మొగ్గ, లవంగాలు, యాలక, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, సాజీరా, అనాస పువ్వు, కొద్దిగా మిరియాల పౌడరు ఇవన్నీ కూడా మసాలా దినుసులు వేసుకోవాలండి. కొద్దిగానే ఒక నిమ్మ చెక్కనైతే పిండుతున్నాను. ఇప్పుడు నేను వేరొక పాన్ తీసుకుంటున్నాను. బిర్యానీ చేయడానికి నాన్ స్టిక్ పాన్ తీసుకున్నానండి. ఇందులోకి ఫ్రై చేసిన పన్నీరు ముక్కలు వేసేసుకుని 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 3 పచ్చిమిర్చి పొడవుగా కట్ చేసుకుని వేసుకుని 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే సరిపడా సాల్ట్ అయితే వేయండి. 1 టీ స్పూన్ కంటే కొంచెం తక్కువ వేస్తున్నాను. 1 టీ స్పూన్ నిండా కారం వేస్తున్నాను. 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ వరకు వేయించిన జీలకర్ర పొడి కూడా వేయండి. 1/2 టీ స్పూన్ బిర్యానీ మసాలా, ఇది నేను ఇంట్లోనే తయారు చేసిన బిర్యానీ మసాలా. ఇందులోకి 3 టేబుల్ స్పూన్ల వరకు పెరుగు వేయండి. ఇందులోకి కొద్దిగా ఆయిల్ కూడా వేస్తున్నాను. డీప్ ఫ్రై చేసిన తర్వాత ఉన్న ఆయిల్ని వేస్తున్నానండి. అది మరలా మనం బిర్యానీలోకి యూజ్ చేసేసుకోవచ్చు. ఒక 2-3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని ఫ్రైడ్ ఆనియన్స్ కూడా కొద్దిగా వేసుకుని కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ని పక్కన పెట్టండి. ఈ పన్నీర్ ముక్కలకి ఇవన్నీ కూడా పట్టేలాగా చేత్తో కలిపేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, కారం, బిర్యానీ మసాలా ఇవన్నీ కూడా బాగా పట్టేలాగా
కలిపేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు రైస్ కోసం పెట్టిన వాటర్ అయితే బాగా మరుగుతున్నాయి కదా, ఇందులోకి నానబెట్టిన రైస్ని వాటర్ తీసేసి వేయాలండి. రైస్ని 90% వరకు ఉడికించుకోవాలి. ఉడికించిన రైస్ని మనం ఇవన్నీ కలిపి పెట్టుకున్నాం కదా పాన్లోని, వాటర్ రాకుండా స్ట్రైనర్తో ఇలా వేసుకోవాలండి. ఇలా వేసుకుని మొత్తం అంతా కూడా స్ప్రెడ్ చేయాలి పాన్ అంతానే. ఇందులోకి శనగ కట్ చేసిన కొత్తిమీర, అలాగే కొద్దిగా పుదీనా కూడా అన్నం మీద పైనంతా కూడా స్ప్రెడ్ చేయాలి. అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని కూడా వేసుకోండి. నెయ్యి ఫ్లేవర్ బాగుంటుంది బిర్యానీలోకి. అలాగే కొంచెం వేడి పాలల్లో నేను కుంకుమ పువ్వు కూడా వేసాను కలర్ కోసం. ఆ కుంకుమ పువ్వు పాలు కూడా వేసేసుకుని పైన లిడ్ పెట్టి మనకి ఆవిరిపోకుండా ఉండడానికి నేనైతే వెయిట్ పెడుతున్నానండి. ఈ బిర్యానీ అయితే మనం ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లోని, 5 మినిట్స్ ఏమో లో ఫ్లేమ్లోని ఉంచుకుని కుక్ చేసుకుంటే సరిపోద్ది. టైం అయితే ఎక్కువ పట్టదు. రైస్ని 90% వరకు ఉడికించేసాం కాబట్టి, పన్నీర్తో చేస్తున్నాం కాబట్టి ఎక్కువసేపు ఉడికించకూడదు. చూడండి, చూపిస్తున్నాను మీకు నేను రైస్ని. చూసారు కదా, బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక 10 నిమిషాల తర్వాత మనం లిడ్ని ఓపెన్ చేసి సర్వ్ చేసుకోవడమే. ఎంతో టేస్ట్గా ఉండే పన్నీర్ బిర్యానీ అయితే రెడీ అయిపోద్దండి. ఈ పన్నీర్ బిర్యానీని మనం రైతాతో సర్వ్ చేసుకోవచ్చు. దీంట్లోకి ఎటువంటి కర్రీ అవసరం లేదు. బిర్యానీ నేను కలిపి చూపిస్తున్నాను చూడండి. పన్నీర్ని మనం ముందు ఫ్రై చేసాం కాబట్టి టేస్ట్ బాగుంటుంది. అలాగే బిర్యానీలో కూడా కొంచెం ఫ్రై అవుతాయి పన్నీర్ ముక్కలు. ఇది చికెన్ దమ్ బిర్యానీకి తీసుకొని టేస్ట్గా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ఈ పన్నీర్ బిర్యానీని ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంటుంది. రెగ్యులర్గా అయితే చేస్తారు. ఈ బిర్యానీని చేసి ఏ విధంగా కుదిరిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. హ్యాపీ కుకింగ్.